దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా వందనములు. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని చేత రాయబడినటువంటి ఒక మాటను చూస్తాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక వాక్యం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒక వాక్యము ప్రేరు. పరమ తండ్రి వందనములు. దేవుడు ఈ వాక్యంలో ఏదైతే చెప్పారో, దేవుడు ఏదైతే చెప్పమన్నారో అది మాత్రం నేను చెప్పడానికి సహాయం చేయండి. వినేవారికి వినే బుద్ధిని పుట్టించండి, నా బుద్ధిని సరిగ్గా పని చేపించండి. తండ్రి, దేవుడు చెప్పిన మాటను మాత్రం నేను చెప్పడానికి నీ కృపను ప్రసాదించమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మద్యం గురించినటువంటి మాటను మరి ఇదివరకు చెప్పబడింది. కొన్ని విషయాలు మరి చూసినప్పుడు మరలా మేము దీన్ని చెప్పాలని అనుకోలేదు, కానీ దేవుడు దీన్ని మరలా చెప్పమన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము తప్పకుండా మరి 6 రోజుల నుంచి ఇది పెండింగ్ పడుతుంది, కానీ దేవుడు చెప్పమన్న ఆయన మాట వినాలి ఖచ్చితంగా. ఆయన చెప్పే ఇది ఇచ్చారు కాబట్టి దాన్ని దృఢపరిచారు. ఖచ్చితం నిశ్చయము ఈ వాక్యం చెప్పమన్నారు దేవుడు. కాబట్టి ఈ వాక్యము మరి లో నుంచి జ్ఞానాన్ని మరి మనము చూద్దాము. మరి మద్యంతో మత్తులై ఉండకూడదు, దీనిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులై ఉండకూడదు, దుర్వ్యాపారం. మద్యములో మరి దుర్వ్యాపారం ఉంది. దుర్వ్యాపారం అంటే ఏమిటి? చెడ్డతనం ఉంది, దీని ద్వారా చెడు వస్తుంది అనేసి మరి మద్యం గురించి మరి చెప్పబడింది. ఎందుకు మద్యం గురించి ఈ చెడు వస్తుందని చెప్పబడింది? మద్యం గురించినటువంటి విషయాలు మరి ఎందుకనంటే ఇది ఆత్మకు పడనటువంటి ఒక పాపము, కార్యము, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము. అసలు మనుషులు మద్యం ఎందుకు తీసుకుంటున్నారని చూస్తే, కొంతమంది బాధలను మర్చిపోవడానికి తీసుకుంటారు, కొంతమంది అవమానం భరించలేక అలవాటు చేసుకున్నారు, కొంతమంది మరి వారు కష్టపడుతూ మరి ఆ బాధను మర్చిపోవడానికి, నొప్పులు అవన్నీ కూడా తగ్గడానికి ఇలా చెప్తా అడుగుతూ మీరు ఎందుకు తీసుకుంటారంటే అనేక మంది నానా విధాలుగా మరి ఎవరికి తోచినట్లు ఎవరి బాధను వారు చెప్తారు. ఈ మద్యం విషయంలో నువ్వెందుకు అలవాటు చేసుకున్నావని అడిగితే, అయితే ఇది మనిషికి ఈ మద్యము చాలా ఆనందాన్ని ఇస్తుంది, తాత్కాలికమైన ఆనందం. అది తాగినప్పుడు వారికి బలం వస్తుంది, మరి వారు ఇంకా బలమే కాకుండా విచిత్రంగా కూడా మారిపోతారు. ఎందుకు విచిత్రంగా మారిపోతారు అని అంటే, ఆత్మకు విరుద్ధమైన కార్యం ఇది, దేవునికి విరుద్ధమైన కార్యము. దేవుని ఆత్మకు అంటే దేవుని గౌరవాన్ని భంగపరిచేటటువంటి ఒక పాపము ఈ మద్యము. కాబట్టి మద్యముతో మత్తులై ఉండవద్దు అని ఇక్కడ మరి వాక్యములో చెప్పబడింది. మరి గురువు చెప్పినటువంటి మాటను కూడా మనం చూస్తాం. దేవుడు మరి రాసి భక్తుని ద్వారా రాయించి పెట్టినటువంటి ఒక మాటను కూడా మనం చూస్తే, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట మరి చెప్పబడింది. ఆ మాటను కూడా చూసుకుంటే అక్కడ కూడా మరి తిండి వలన, మత్తు వలన, ఏక విచారం వలన మీ హృదయము ఆనందంగా ఉంటే మరి దినము అకస్మాత్తుగా వస్తుంది. అంటే ఏ దినము అకస్మాత్తుగా వస్తుంది అంటే మరణ దినము అకస్మాత్తుగా. మరణము ఏ వయస్సు అనేది లేదు, అది ఎవరినైనా పలకరిస్తుంది. పుట్టడము గిట్టడం ఇది సహజమైన విషయము.
కాబట్టి నీకు మరణం ఎప్పుడైనా ఉంది కాబట్టి ఏ సమయంలోనైనా రావచ్చు కాబట్టి నువ్వు వాక్యములో నువ్వు జ్ఞానములో మెలకువగా ఉండమని అక్కడ చెప్పబడినట్లుగా వాక్యములో మనము చూస్తాం గురువు ద్వారా. మీ హృదయములు 34వ వచనంలో చూస్తే, మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయం మీరే జాగ్రత్తగా ఉండండి. చూడండి, తిండి మత్తు ఐక విచారం ఇవన్నీ కూడా దేవుని నుంచి దూరం చేసేటి, జ్ఞానానికి మరి అడ్డుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవునికి మరి దూరంగా ఉంచుతాయి అన్నమాట. ప్రార్థన చేసుకోవడానికి కానీ జ్ఞానంగా ఉండడానికి కానీ అవకాశాన్ని మరి ఇవ్వవు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అయితే దీంట్లో ముఖ్యమైన విషయము ఒకటి చూస్తే మరి మద్యము ఆత్మకు ద్రోహము. ఆత్మకు ఇది పడదు. ఆత్మకు ఎందుకు పడదు అంటే, నువ్వు బాధకు, అవమానానికి, మరి దుఃఖానికి, దీనికి నువ్వు మద్యాన్ని తీసుకుంటున్నావు. ఇంకా కొంతమంది ఎందుకు తీసుకుంటున్నారంటే పని లేక తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్ తోటి అలవాటు చేసుకొని మరి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా కొంతమంది మరి సినిమాల ప్రభావం కూడా ఈ మద్యం మీద చాలా పడినట్లుగా మనం గమనించవచ్చు. మరి ఇదివరకు కాలంలో మరి మద్యం గురించి మనం చూస్తే ఎవరో ఒకరు మరి నూటికి ఒక 34% మంది మాత్రము తీసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో చూస్తే మరి అనేకమైన మద్యము చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా షాప్స్ పెట్టారు. చిన్నతనంలో చూస్తే షాపులు ఉండేవి కాదు. ఎక్కడో ఊరిలో 1-2 షాపులు మాత్రము ఉండేవి. ఇప్పుడు చూస్తే ఇవి చాలా ఫ్యాన్సీ షాపుల్లాగా ఇవి కూడా పెరిగిపోయినాయి. మద్యం షాపులు కూడా రకరకాలైనటువంటి పానీయాలు తయారు చేసి మరి అమ్ముతున్నారు. మరి దీంట్లో ఇదివరకు మగవాళ్ళు మాత్రం తాగేవాళ్ళు, ఎవరో ఒకరు బాగా ఇదిగా ఉండేవాళ్ళు తాగేవాళ్ళు వారి కర్మను బట్టి. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా అలవాటు చేసుకున్నారు. సినిమాలో చూపిస్తున్నారు కదా, చూపించుతారు ఏమని, వాడు తాగాడు కదా నువ్వు కూడా తాగు, అబ్బాయిని భర్తని వాడు అని పిలవడం, ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా సినిమాలలో నుంచి మరి వచ్చాయి. ఇదివరకు లేవు ఈ బయట. రకరకాలైనటువంటి సినిమాలలో కూడా మరి మంచి సినిమాలు కూడా ఉన్నాయి, చెడగొట్టేటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. మరి జాగ్రత్తగా దీని విషయంలో, మరి ఇది దేవునికి విరుద్ధమైన కార్యం కాబట్టి ఇది మనుషులకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఇది దేవునికి విరుద్ధమైన పని. ఇది ఆత్మకు మరి ఇష్టం లేదు, ఇది ఆత్మకు పడదు. దేవుణ్ణి అగౌరవపరిచినట్లు, దేవుణ్ణి అవమానపరిచినట్లు. కాబట్టి దేవుడు మద్యాన్ని వద్దని చెబుతున్నాడు. ఈ రోజులలో లేడీస్ కూడా తాగుతున్నారు, చక్కగా వీడియోస్ తీసి పెడుతున్నారు. మరి కూర్చొని అందరు కూడా సాంగ్స్ పెట్టుకొని, పాటలు పెట్టుకొని, డాన్సులు మరి ఇవన్నీ కూడా చేస్తారు విపరీతంగా. ఇదివరకు రోజులలో అవి లేవు. రోజుకి ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఇదంతా కూడా దేవునికి విరుద్ధమైన కార్యం. కాబట్టి ఇది దేవుడి బిడ్డలకు ఇది గ్రంథం ఉంది కాబట్టి దేవునికి భయపడే వాళ్ళు, జ్ఞానం అంటే ఆసక్తి కలిగిన వారు మరి మంచిగా ఉండాలి, మీ జ్ఞానులుగా ఉండాలి అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వారు దయచేసి మీరు గమనించుకొనండి. మరి దేవుడు చెప్పిన మాటను మీరు గమనించుకోనండి. మద్యము ఆత్మకు పడదండి, మద్యము వద్దండి, దేవుడు వద్దంటున్నాడండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి? ఆత్మపూర్ణులుగా ఉండమని ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. ఆత్మపూర్ణులై ఉండడం అంటే దేవునితో మరి సంబంధం కలిగి ఉండడం, ఆత్మతో ఉండడం, దేవుడు చెప్పినట్లుగా ఉండడం, జ్ఞానముతో ఉండడం అనే మరి వాక్యాలు మనము ఇక్కడ చూస్తాము మరి గ్రంథంలో నుంచి. మరి ఆత్మకు విరుద్ధమైనటువంటి ఈ యొక్క మద్యాన్ని
దేవుడు ఒప్పుకొనట్లేదు అండి. కాబట్టి ఈ వాక్యాన్ని మరి చూసుకుందాం. మద్యము మరి గురించినటువంటి వాక్యాలు ఇంకా మీరు చదువుకోనండి. చాలామంది దైవజనులలో కూడా సేవ చేస్తూ కూడా వారు ఇంకా మానలేక మరి వారికి సరిగైనటువంటి వాక్య ఆధారము వారికి తెలియక, ఆ వాక్య భావము తెలియక, దేవునికి భావం తెలియక మరి ఇంత వివరంగా ఆత్మకు ద్రోహం అనే విషయాన్ని మరి ఎవరు చెప్తారంటే మరి యేసుప్రభువు వారు చెప్పారు, ఆదరణకర్త వస్తే మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. అంటే సర్వసత్యం ఇది ఎవరికి తెలియదు. ఇది ఆత్మకు ద్రోహం అని, ఇది పాపం, మద్యం మానేయండి మీకు ఇది అవుతుంది అదవుతుంది అని చెప్పి సేవకులు ప్రార్థించి చాలామందిని ప్రార్థన ద్వారా మార్చగలిగినారు. చాలా కుటుంబాలు బాగుపడినాయి. మరి దేవునిలోకి వచ్చి, జ్ఞానంలోకి వచ్చి యేసుప్రభు వారిని నమ్ముకొని నిజమైన దేవుణ్ణి, యేసుప్రభు వారు అనే పేరు పెట్టుకోగానే మరి ఏదేదో వింతగా అనుకోకూడదండి. మరి నిజమైన దేవుడు ఆయన ఏ రూపంలోనే వస్తాడు. కాబట్టి పాపాన్ని తీసివేసేది ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వారి చాలామంది మారిపోయారు. మద్యం నుంచి చాలామంది మరి బయటపడ్డారు. చాలా కుటుంబాలు మరి బాగుపడ్డాయి. దేవుడు వారి పాపాన్ని క్షమించి వేసి వారు తాగకుండా, మద్యం తీసుకొనకుండా ఉన్నారు. అయితే ఇంకో కొంతమంది మాత్రము ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. ఇది ఖచ్చితం, నిశ్చయం. కాబట్టి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి, గమనించుకోనండి. మీరు ఇది సాధారణమైన పాపము కాదు. ఈ యొక్క మద్యం వలన 2 శిక్ష. కాబట్టి ఒక శిక్ష ఉంటుంది మనిషికి, కానీ 2 శిక్ష అని గ్రంథము వాక్యము చెప్తుంది. కాబట్టి ఇక్కడ మరి 2 శిక్షకు కారణమైనటువంటి మద్యమును మానివేయడము మంచిది. ఇది ఆత్మకు పడదు. ఈ మద్యము వలన వచ్చే మత్తు ఆత్మకు పడదు. ఆత్మ గౌరవానికి భంగం. ఎందుకు ఆత్మ గౌరవానికి భంగం? నీవు ఏ బాధ కొరకైతే నువ్వు మద్యం తీసుకుంటున్నావో ఆ బాధ నీకు ఇచ్చింది దేవుడు. ఆత్మ నీకు రాశాడు నువ్వు ఆ బాధ పడాలని. అయితే ఆయన గౌరవానికి భంగం. ఎందుకు భంగం అంటే నువ్వు ఆయన చేసే పనికి ఆటంకాన్ని కలిగిస్తున్నావు. ఆయన నీకు పెట్టే బాధను నువ్వు ఆ బాధ తగలకుండా, ఆ కన్నీరు నీవు కార్చకుండా, లేకుంటే అవమానం నువ్వు పడకుండా, లేకుంటే ఆ ఇబ్బంది నీకు తగలకుండా, ఆ పని భారం నీకు తగలకుండా, వీటన్నిటి నుంచి నువ్వు తప్పించుకోవడానికి దేవుని ఆశ్రయించకుండా, దేవునికి విరుద్ధమైన, ఆయనకు విరుద్ధమైనటువంటి, ఆయన గౌరవానికి భంగము కలిగించేటువంటి మద్యాన్ని నీవు తీసుకుంటున్నావు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి శిక్షను నీవు ఆపివేస్తున్నావు. ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించకుండా ఆయనకు విరుద్ధమైనటువంటి మద్యమును ఆశ్రయిస్తున్నాము, వెతుకుతున్నావు, తాగుతున్నావు. కాబట్టి మద్యాన్ని తీసుకోవద్దు. మద్యముతో మరి మత్తు చెందవద్దు. మరి జ్ఞాపకం చేసుకోనండి. దేవుని వాక్యాన్ని గమనించుకొనండి, చూసుకోనండి. మద్యము ఆత్మకు విరుద్ధమైన కార్యం అండి. మరి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీ మేలు కొరకు మరి దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. క్షమాపణ అడుక్కొనండి, దేవుణ్ణి వేడుకొనండి. ఆ మద్యము నుంచి, ఆ తాగుడు నుంచి మీరు బయటికి రండి. మీరు ఎలా అలవాటు చేసుకున్నారో దాని నుంచి బయటికి రండి. కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా, సినిమాల ద్వారా విపరీతమైన స్వేచ్ఛ మనుషులకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ప్రైవసీ పేరుతో అనేకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దని దేవుడు వాక్యం చెప్తే, దేవుని బిడ్డలైన వారికి కూడా ఆ విధంగా ఉండకుండా అల్లరితో కూడిన ఆట పాటల్లో మునిగిపోయి, మద్యములకు మునిగిపోయి, అలవాటు చేసుకొని ఫ్రెండ్స్తో కలిసి రూమ్లలో, సినిమాలలో చూసి ఏ విధంగా మాట్లాడితే ఆ విధమైన డైలాగులు ఇవన్నీ కూడా వచ్చేసినాయి. వాటి ద్వారా మీరు తీసేవారు కూడా మేము అనేక మార్లు మాట్లాడుతున్నాము. ఇది మీరు సమాజానికి మేలుకరమైనటువంటి తీయండి.
మీరు చూడండి, వ్రాయండి, బాగుంటుందండి. చూసేవాళ్ళు కూడా మీరు గమనించుకోనండి. మీరు దేవుని బిడ్డలు సినిమాలు చూసే దాన్ని ఎలా చూడాలి, ఏ సినిమాలు చూడాలి, ఏం నేర్చుకుంటున్నారు దాని ద్వారా ఇది కూడా చూసుకోనండి. అయితే దేవుడు మనకు చెప్తున్న మాట, మద్యము దేవునికి విరుద్ధము, ఆత్మ గౌరవానికి భంగము. కాబట్టి మరి దేవుడు మద్యాన్ని ఒప్పుకొనట్లేదు. ఆయనను అవమానించే పని ఈ యొక్క మద్యము. అందుకే మరి మీరు తాగి మరలా దేవుని అవమానిస్తారా? ఆత్మగౌరవాన్ని మీరు భంగపరుస్తారా? మరి దాని నుంచి బయటికి వస్తారా? దీన్ని మీరు డిసైడ్ చేసుకొని దేవుడు మరలా మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు దీని నుంచి బయటికి రండి. మరి ఇంకొక వాక్యాన్ని కూడా జ్ఞానటువంటి విషయాలను మనము చూద్దాం. ఒక విషయాన్ని సామెతల గ్రంథంలో కూడా మరి వారు అనుభవంతో పెద్దలు మరి చేత వ్రాయించబడినటువంటి అనేక మాటలు మరి మద్యం గురించి ఉన్నవి. కానీ మెయిన్ వాక్యాలు మనము దేవుని నుంచి మనం చూసుకుంటాము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము మరి 29వ వచనం. సామెతలు 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షరసం చూడ చేరు వారికే కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దానివైపు చూడకము. పిమ్మట అది సర్పపాము వలె కరుచును, కట్లపాము వలె సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటివేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. చూడండి, మద్యం వలన ఎంత జరుగుతాయి చాలామందికి తెలుసు. మద్యం వలన ఎన్ని అనార్థాలు ఎన్ని జరుగుతున్నాయి, మద్యం వలన ఎంత చెడు జరుగుతుందో. విపరీతమైనవి నీ కన్నులకు, పిమ్మట అది సర్పము వలె పాము కరిచినట్లుగా, కట్లపాము వలె కాటువేను. కట్లపాము మరి కాటు వేస్తే దానికి తిరుగులేదు. కాబట్టి మద్యం తాగే వారికి 2 శిక్ష మరి తప్పకుండా ఉంది అని గురువు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. విపరీతమైన నీ కన్నులకు కనబడును. చూడండి, ఎంత మంచి వ్యక్తి అయినా మద్యం అలవాటు చేసుకుంటే విపరీతంగా మారిపోతారు. విపరీతమైన వారి కనులకు కనపడతాయి కదా. టీవీలో చూపిస్తారు కదా. వాళ్ళు తాగానే ఏమేమో కనబడుతున్నట్లుగా కూడా చూపించాడు దేవుడు. మరి సినిమాల ద్వారా కూడా చూపించాడు. కానీ మంచిని ఎవరు నేర్చుకోరు, చెడుని నేర్చుకుంటారు. చెడు కలిగి ఉండడానికి ఇష్టపడతారు. అయితే దేవుడు మంచిగా ఉండమంటున్నాడు. నీవు మంచిగా ఉంటే నీకే మేలు అని జ్ఞానం చెప్తుంది. నువ్వు మంచిగా ఉంటే నీకే మేలు, ఎవరికో మేలు కాదు. నీవు మంచిగా ప్రవర్తిస్తే, నువ్వు మంచిగా ఉంటే నీకే మేలు అని గ్రంథం చెప్తుంది, జ్ఞానం చెప్తుంది. కాబట్టి ఇది నీకే మేలు. విపరీతమైన నీ కళ్ళకు కనబడును. ఒక విషయాన్ని చూస్తే విపరీతమైన నీ కళ్ళకు వెర్రి మాటలు కదా. అనేకమైన మద్యం తాగి ధైర్యం తెచ్చుకొని మరి అది ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మద్యం తాత్కాలిక మరి మత్తు ఉన్నంత వరకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి విపరీతమైన మాటలు, పలకకూడని మాటలు, భూత మాటలు, ఇష్టం వచ్చిన మాటలు మరి మద్యం తాగినప్పుడు మరి పలుకుతారు మరి మనుషులు. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఒక విషయము, ఒక కుమారుడు ఎంతో మంచివాడు, అల్లారు ముద్దుగా వారి కుటుంబంలో పెరిగాడు. అతను ఎందుకు మరి మద్యం అలవాటైందో తెలియదు. ఇదివరకు అతను మద్యం తాగిన వారిని మార్చడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేసేవాడు. మరి మద్యం ఎవరైనా తాగి తన దగ్గరికి వస్తే వారిని కొట్టి, నువ్వు తాగిన దగ్గరికి రావద్దు, నువ్వు మద్యాన్ని మానివేయమని వారిని మాన్పించేటటువంటి ఒక మంచి హృదయం, చాలా మంచివాడాయన. చిన్నప్పటి నుంచి దేవుని భక్తిలో జ్ఞానంలో పెరిగినటువంటి ఆ బిడ్డ. చెప్పాలంటే జ్ఞాని, అతనికి ఎంతో దైవ జ్ఞానం.
పుట్టుకతోనే జ్ఞానిగా అతను పుట్టాడు. కానీ అతను ఎందుకు అలవాటు చేసుకున్నాడో మద్యము, అతను తాగినప్పుడు అతను మరి ఎంతో మంచివాడుగా ఉన్నటువంటి మనిషి రివర్స్ అయిపోయాడు, మంచి చెడుగా అయిపోయాడు. అతను తల్లిదండ్రులను మరి ఎంతో మరి బాధపరిచే మాటలు ఆయన మాట్లాడాడు. అయితే మా కనులారా మేము చూసాము ఈ విషయాన్ని. మద్యం గురించి మరి బాధపడినటువంటి సంఘటనలు అనేకములు మాకు ఉన్నవి. కానీ ఈ మంచి కుమారుడు మరి ఈ విధంగా మారిపోవడం చాలా ఆశ్చర్యంగాను బాధాకరంగాను మరి మా గుండెని ఎంతో కలిసివేసింది. మా హృదయం బద్దలైపోయింది. మేమెంతో ఏడ్చి బాధపడ్డాము. అయితే ఎలాంటి వారినైనా అది మార్చివేస్తుంది. విపరీతమైన మాటలు, అతనికి తెలియని విషయాలు, అతనికి చెడు అంటే అసలు చెడు విషయాలు ఆయనకు తెలియదు. అలాంటి ఒక మంచి బిడ్డ, ఒక పరిశుద్ధంగా పెరిగినటువంటి ఒక బిడ్డ, మంచి కుమారుడు, రాజకుమార్ లాంటి వాడు, ఆయన కూడా ఇలాంటి మాటలు మద్యం తాగినప్పుడు ఆయన మరి మాట్లాడడం మేము చూసాం. కాబట్టి మద్యము దేవునికి విరుద్ధమైనది, దేవుని ఆత్మకు భంగము, గౌరవానికి భంగము కలిగించేది. కాబట్టి ఎంత మంచివారైనా ఆ విధంగా చెడిపోతారు, చెడుగా మాట్లాడతారు, చెడుగా ప్రవర్తిస్తారు. వారి న్యూస్లలో చూసినప్పుడు మద్యం తాగి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నవో మనం చూస్తున్నాము. చేయరాని పనులు మద్యం ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలకు గ్రంథం ఉంది, వారు తెలియని వారు అలా చేస్తున్నారు. దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి వాక్యముల నుంచి మనము చూసుకొని మరి మారడానికి మరి ప్రయత్నం మారాలి. ఖచ్చితం ఈ యొక్క మద్యము అస్సలు తీసుకోకూడదు. ఇది ఆత్మకు ద్రోహమైన కార్యము. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి మద్యము నుంచి మరి బయటికి వద్దాం, ప్రార్థించుకొని మరి బయటికి రండి. మరి మద్యమైన అలవాట్లో మీరు ఉండకండి. మీ కుటుంబానికి మీకు అంతా దీనివల్ల చెడు కాబట్టి, దీనివల్ల మంచి లేదు కాబట్టి, ఈ చెడుకారమైనటువంటి దేవునికి విరుద్ధమైన కార్యము అయినటువంటి ఒక మద్యాన్ని మానివేయండి. దేవునికి దగ్గరగా రండి. దేవుని బిడ్డలుగా మీరు ఉండండి. దేవుడు మరలా మిమ్మల్ని మరి మాట్లాడుతున్నాడండి. గమనించుకొనండి. దేవుని యొక్క మాటలను, వాక్యముల నుంచి ఇంకొక మాటను కూడా మనము చూసుకుందాం. దేవుని యొక్క గ్రంథముల నుంచి దేవుని ద్వారా దేవుని చేత వ్రాయించబడినటువంటి ఒక మాటను మనం చూస్తే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఒక మాట మరి వ్రాయబడి ఉంది. చూద్దాము. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండుడి. చూడండి, నీతి విరోధుల తప్పుడు బోధలు, ఈ తప్పుడు బోధలు గమనించుకోవాలి. దేవునికి విరుద్ధమైన బోధలు గమనించుకొని నడుచుకోవాలా. కొన్ని బైబిల్ కాలేజీలలో అన్ని బైబిల్ కాలేజీ గురించి మేము చెప్పట్లేదు. కొన్ని బైబిల్ కాలేజీలలో మాత్రము ద్రాక్షారసం గురించినటువంటి ఒక సబ్జెక్టును తీసుకొని వారు బోధించినప్పుడు కొంచెం తీసుకొని వచ్చును అంటే ఆ మాటను పట్టుకొని ఆ ఒక్క దగ్గర ఆ తిమోతికి అక్కడ ద్రాక్షారసం కొంచెం తీసుకోమని చెప్పబడిన విషయాన్ని అందరికీ బోధించబడింది. కాబట్టి ఆ విషయాన్ని బట్టి కొంతమంది మారి మద్యాన్ని అలవాటు చేసుకోవడం జరిగింది. ఇది మేము అనుభవపూర్వకంగా చూసాము. కాబట్టి వాక్యాన్ని చూసుకోండి. తప్పుడు బోధలకు వెళ్ళొద్దండి. ఆ సందర్భం అక్కడ ఆ ద్రాక్షరసం గురించి ఎందుకు మాట్లాడబడిందో ఆ సబ్జెక్టు వేరు. కాబట్టి దేవుడు మద్యాన్ని ఒప్పుకొనట్లేదు. ఆత్మకు విరుద్ధమైనది దేవుడు మరి ఎందుకు గ్రంథంలో రాసి పెడతాడు. అది దాన్ని మీరు తప్పుగా తీసుకొని తప్పుగా అర్థం చేసుకొన వద్దు. తప్పుడు బోధలు మీరు వినొద్దు, తప్పుగా నడుచుకొనొద్దు.
చాలా పాపము. గమనించుకోనండి, ప్రార్థించుకోనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోనండి. దేవుని బిడ్డలైనటువంటి వారు మేము జ్ఞానులుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి, పరిశుద్ధులుగా మారాలా. మేము సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఆశీర్వాదకరంగా మేము ఉండాలి అనుకున్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ మద్యం నుంచి మీరు దూరం కండి. ఇది ఆత్మకు విరుద్ధమైన కార్యము. సామెతల గ్రంథం 1:10 నా కుమారుడు ఆ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. చూడండి, జ్ఞానం లేని వారు ఫ్రెండ్స్ ప్రోత్సహించి మరి మద్యానికి మానివేసిన వారు కూడా మళ్ళీ వాళ్ళు అనుకోకుండా ఫ్రెండ్స్ని కలుసుకొనవలసి వచ్చినప్పుడు వారు వెళ్ళినప్పుడు బలవంతంగా వారికి మద్యం ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి దేవుడు ఇక్కడ వద్దంటున్నాడండి, దేవునికి విరుద్ధమైన కార్యము. కాబట్టి నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకుము. అంటే జ్ఞానం లేని వారు, పాపం వారికి తెలియదు, మద్యం వలన ఏం జరుగుతుందో వారికి తెలియదు. కాబట్టి వారి గ్రంథం ఏం చెప్తుందంటే పాపమని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనము గమనించుకోవాలా వాక్యాన్ని. ఒప్పుకోకూడదు. ఫ్రెండ్స్ నిన్ను బలవంతం చేసినను మానివేసినటువంటి మీరు మరల స్నేహితులను బట్టో, పరిస్థితులను బట్టో, దాన్ని బట్టో మీరు చేస్తే ఇది ఆత్మకు విరుద్ధమైన కార్యము. దీని వలన రెండంతల శిక్ష. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకొని మద్యం నుంచి, ఒకవేళ మీరు ఇప్పుడు మద్యం తీసుకుంటుంటే మానివేయండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే మీరు దాని జోలికి పోకండి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి, దేవుడు ఏదైతే చెప్పారో ఆ వాక్యం చెప్పాను. ఆయన కృప చూపించి వాక్యానుసారంగా నడుచుకుని కృపను నాకు ప్రసాదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.